హలో మై డియర్ ఫ్రెండ్స్, మనకి ద్వారకా నగరం అంటే చాలా వరకు కట్టుకథలుగా చెప్పుకునేవాళ్ళు. అలాంటిదే మనకి దగ్గర 1983 సంవత్సరంలో గుజరాత్ నుంచి అంటే గుజరాత్ సముద్ర తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అక్కడ 40 మీటర్ల లోతులో దగ్గర 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకి ద్వారకా నగరం అనేది ప్రత్యక్షం అవడం జరిగింది. అంటే అప్పట్లో నిజంగా కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించాడని, అక్కడ నిజంగా ప్రజలు నివసించేవారని మనకి ఆధారాలు అనేవి దొరికాయి. సో ఈ ఆధారాలు ఎప్పుడైతే దొరికాయో ప్రపంచం మొత్తం ఒకటేసారి ఒక రేంజ్లో షాక్ అయిపోయింది. అంటే అంతవరకు కొట్టగదలుగా చెప్పేవాళ్ళు ఇట్లా, ఆ తర్వాత మెల్లగా ఇది నిజమనే తెలిసిపోయింది. సో ఇప్పుడు అసలు ఈ ద్వారకాని కృష్ణుడు ఎందుకు నిర్మించాడు, కురుక్షేత్ర యుద్ధం నిజంగానే జరిగిందా, ద్వారకా నగరం అసలు ఎలా అంతమైపోయింది, గాంధార్వి ఎందుకు శాపం పెట్టింది కృష్ణుడికి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ చంటి అరసడ, వెల్కమ్ టు మై ఛానల్ చంటి పర్ఫెక్ట్. సో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము నిజంగా ఈ ద్వారకా నగరం అంత గొప్ప నగరం ఇంకొకటి ఉండేది కాదంట. సో సముద్రం తీర ప్రాంతంలో ఈ ద్వారకా నగరాన్ని నిర్మించడం వల్ల ప్రకృతి మధ్య ఇది చాలా అందంగా ఉండేదంట. సో మనకి భూలోక స్వర్గంగా పిలిచేవాళ్ళంట, అంత బాగుండేదంట. సో ఇక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీకృష్ణుడు ఈ ద్వారకా నగరాన్ని చాలా గొప్పగా నిర్మించడంట. సో మనకి ఈ ద్వారకా నగరాన్ని దగ్గర 6 విభాగాలుగా మొత్తం నిర్మించడం జరిగిందంట. అందులో సంతలు, అలాగే గురుకులాలు, అలాగే వాణిజ్య కూడలిలు, రాజభవనాలు, పొడవైన రహదారులు, నివాస ప్రదేశాలు, అలాగే వ్యాపార సమూహాలు, అలాగే ఉద్యానవనాలు, కోటలు, వెడలపైన రాతి మార్గాలు ఉండేవంట. సో ఇంత నీట్గా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మించడంట. సో దానికి తోడు ఏంటంటే దగ్గర ఇక్కడ 10 లక్షల మంది నివసించేవాళ్ళంట. ఇంతకీ మధుర నగరంలో కృష్ణుడు తన ప్రజలు నివసించేవాళ్ళు కదా, ద్వారకా నగరం అనేది ఎందుకు కట్టారు, ఎందుకు అసలు కట్టాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో కొంచెం హిస్టరీ తెలుసుకుందాం. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఏంటంటే కంసుడిని మనకి కృష్ణుడు చంపేస్తాడని మనకు తెలుసు. సో కంసుడిని చంపడం వల్ల కంసునికి 2 భార్యలు, వాళ్ళు ఎవరంటే అస్థి, ప్రప్తి, వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. సో అస్థి, ప్రప్తి వీళ్ళిద్దరేమో కంసునికి భార్యలో. సో ఈ కృష్ణుడు కంసుడిని చంపేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇద్దరు అంటే అస్థి, ప్రప్తి వాళ్ళ యొక్క తండ్రి అయిన జరాసంధ దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని ఎలాగైనా చంపి తను మా భర్తలను చంపేశాడు అని తన తండ్రికి చెప్పడం వల్ల తన తండ్రి ఏమో మాట్లాడితే ఈ మధుర నగరం మీద దాడి చేసేవాడు. సో ఇలా నిత్యం దాడి చేయడం వల్ల, చిన్న యుద్ధాలు చేయడం వల్ల ఏమయ్యేదంటే అక్కడ ప్రజలు మరణించేవారు. సో అక్కడ ఉన్న కృష్ణుడు కూడా చాలా బాధపడేవాడు. సో ఇలా అంతా కాదు, ముందు మన ప్రజలను మనం కాపాడుకోవాలని కృష్ణుడు ఏం చేస్తాడంటే ద్వారకా నగరాన్ని నిర్మిద్దాం అని చెప్పి సముద్రం దగ్గరికి వెళ్ళి నాకు కొంత ప్లేస్ కావాలని సముద్ర దేవుడిని అడగగా సముద్ర దేవుడు కొంచెం వెనక్కి జరిగి దగ్గర 12 యోజనాలు ఈ స్థలాన్ని శ్రీకృష్ణుడికి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు కృష్ణుడు అక్కడట ద్వారకా నగరాన్ని నిర్మించడం జరిగింది. సో ఈ ద్వారకా నగరాన్ని నిర్మించి తన ప్రజల్ని క్షేమంగా అక్కడ పెట్టి ఆ తర్వాత ఈ జరాసంధుడు మాట్లాడితే యుద్ధానికి వచ్చేవాడు కదా. సో ఈ జరాసంధుడిని భీముడితో చంపించేశాడు. సో ఇలా చంపించేసిన తర్వాత సరే ఈ గోల పోయిందనేసరికి శ్రీకృష్ణుడు మేనత్త కొడుకైన, మనకి అందరికీ తెలుసు 100 తప్పులు కంప్లీట్ చేసిన తర్వాత చంపేశాడు. ఎవరిని చంపేశాడు? శ్రీకృష్ణుడు మేనత్త కొడుకైన శిశుపాలుడిని కృష్ణుడు చంపేశాడు. ఈయన కూడా ద్వారక మీదకు దండెత్తి వస్తాడు. సో అందుకే దగ్గర 100 తప్పుల తర్వాత ఈ శిశుపాలుడిని చంపడం జరుగుతుంది. ఆ తర్వాత శిశుపాలుడి యొక్క సహోదరుడు సాల్వుడు వస్తాడు మళ్ళీ ద్వారక మీదకి. సో అప్పుడు వచ్చేసరికి మళ్ళీ కృష్ణుడు ఇక తప్పదు కదా, తన ప్రజలకి ఎలాగైనా రక్షణ కల్పించాలని ఆ సాల్వుడిని కూడా కృష్ణుడు చంపేస్తాడు. సో ఇలా అయిపోయిన తర్వాత ఇక శత్రువులు లేర్రా బాబు అనుకుని హ్యాపీగా ఉందాం అనుకునే టైంకి గాంధార్వి శాపం అనేది కృష్ణుడికి తగులుతుంది. ఇంతకీ గాంధార్వి శాపం ఎందుకు తగిలింది కృష్ణుడికి అంటే, గాంధార్వి అనే ఆమె 100 మంది కౌరవులకి తల్లి. కౌరవులు అంటే ఎవరో తెలుసు కదా, 100 మంది కౌరవులకి తల్లి. మనకి దగ్గర కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే కౌరవులు ఉంటారు, పాండవులు ఉంటారు. కౌరవులకి పాండవులకి ఎవరికి సపోర్ట్ చేయకుండా తటస్థం అంటే ఏంటంటే నేను ఎవరికి చెందినవాడిని కాదు అనేటట్టు కృష్ణుడు ఉంటాడు. సో కృష్ణుడు ఏం చేస్తాడంటే, నన్ను నా సైన్యాన్ని నేను ఎక్కడ పెడతానో
మీకు ఎవరు కావాలో ఎంచుకోండి అంటే కౌరవులు ఏం చేస్తారు, కృష్ణుడి యొక్క సైన్యాన్ని ఎంచుకుంటారు. కానీ పాండవులు ఏం చేస్తారు, కృష్ణుడిని ఎంచుకుంటారు. సో ఇలా ఎంచుకొని వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తారు. అసలు ఈ యుద్ధం ఎందుకు చేస్తారు బ్రో అంటే, హస్తినాపురం యొక్క సింహాసనం కోసం ఈ యుద్ధం జరుగుతుంది కౌరవులకి పాండవులకి. కృష్ణుడు ఏమో తటస్థంగా ఉండిపోతాడు. సో కౌరవులు ఏం చేస్తారు, కృష్ణుడి యొక్క సైన్యాన్ని తీసుకుంటారు. అలాగే పాండవులేమో కృష్ణుడిని తీసుకుంటారు. పాండవులు కృష్ణుడు తీసుకున్నప్పటికీ కృష్ణుడు మాత్రం అసలు యుద్ధం చేయడు, సైలెంట్గానే ఉంటాడు. జస్ట్ అర్జునుడికి రథసారథిగానే మాత్రమే ఉంటాడు. రథసారథి అంటే మనకు తెలుసు కదా, రథాన్ని నడిపే వ్యక్తి, ఓకేనా. సో అలా ఉండడం వల్ల ఈ కురుక్షేత్ర యుద్ధం జరుగుద్ది. అలా జరుగుతున్నప్పుడు పాండవులు గెలుస్తారు, ఈ మొత్తం కౌరవులు ఓడిపోతారు. కౌరవులు ఓడిపోయిన తర్వాత 99 మంది చనిపోతాడు. ఒక్కరు ఎవరు చనిపోకుండా ఉంటారంటే దుర్యోధనుడు ఒక్కడే చనిపోకుండా ఉంటాడు. మిగతా 99 మంది ఇక్కడ చనిపోతారు. సో ఇలా చనిపోవడం వల్ల తల్లి కదా మరెంతైనా, గాంధార్వి ఆ 99 మందికి తల్లి. సో తల్లి తల్లాడిపోద్ది. అలా తల్లాడిపోయిన తర్వాత బాధలో ఉంటుంది, అంతమంది చనిపోయారు కాబట్టి. సో అప్పుడు కృష్ణుడికి చాలా అయిపోయిన తర్వాత, ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు ఎలాగైనా గాంధర్వి దగ్గరికి వెళ్ళి తనను ఓదారుద్దాం, తనకి మంచి మాటలు చెప్దాం, ఇలాగ బాధపడొద్దని చెప్పేసి, అంటే పరామర్శించడం ఇలాగ అంటారు కదా, అలా వెళ్ళి చూసుకొని వద్దామని వెళ్తాడు. అప్పుడు ఆ గాంధర్వి ఏం చేస్తుంది, శాపం పెడుతుంది. నువ్వో తనుచుకుంటే ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపేయచ్చు, అప్పుడు నా పిల్లలు బతుకుతారు, కానీ నువ్వు వాళ్ళకి ఎందుకు చేయలేదు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, గాంధర్వి మాత నీ యొక్క భర్త చేసిన పాపమే ఇప్పుడు ఇలా శాపంలాగా వచ్చింది అంటాడు. అంటే ఈ గాంధర్వి భర్త ఏం చేస్తాడు, ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే, తన పూర్వజన్మలో ఒక హంస దానికి పుట్టిన 100 పిల్లలకి ఏదో పాపం చేస్తాడంట. ఏదో చెడ్డ పని చేయడం వల్ల ఆ పాపము, ఆ పూర్వజన్మలో ధృతరాష్ట్రుడు చేసిన పాపం అనేది ఈ జన్మలో శాపంగా మారి తనకి కళ్ళు ఉండవు, ధృతరాష్ట్రుడికి కళ్ళు కనబడవు, కళ్ళు పోతాయి. ఆ తర్వాత ఏం చేస్తారో, ఈ 100 పిల్లలకి, హంసకి ఎలా 100 పిల్లల దగ్గర ఏదో పాపం చేస్తాడో అదే శాపంలాగా మారి తనకి తన పిల్లలు దక్కకుండా యుద్ధంలో చనిపోవడం జరుగుతుంది. సో కృష్ణుడు గాంధర్వికి ఇలా చెప్తాడు, ఇది నీ భర్త చేసుకున్న పాపం వల్ల వచ్చిన శాపం, దీనికి నేను కూడా ఏం చేయలేనమ్మా అని చెప్తాడు. అప్పుడు గాంధర్వి కోపంతో ఏం చేస్తుందంటే, నేను పడుతున్న బాధని నువ్వు పడాలి, నీ కళ్ళ ముందే నీ పిల్లలు కూడా ఇలాగే నాశనం అయిపోతారు అని చెప్పేసి శాపం పెడుతుంది. అంటే కృష్ణుడికి పిల్లలు లేరు కదా బ్రో అంటే, కృష్ణుడికి పిల్లలు అంటే ఎవరు, తన ప్రజలు, అర్థమైందా. సో కృష్ణుడు తన ప్రజల్ని పిల్లల్లాగా భావించి చాలా నీట్గా చూసుకునేవాడు. సో అప్పుడు నిజంగా ఈ శాపం అనేది ఎప్పటికైనా జరుగుద్దని కృష్ణుడు ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు గాంధార్వి గొప్ప సాధ్వి, చాలా మంచి వ్యక్తి. సో అందుకే ఆమె యొక్క శాపం అనేది ఖచ్చితంగా నెరవేరుద్దని కృష్ణుడికి ముందే తెలుసు. సో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నిజంగానే ఆ గాంధర్వి శాపం పెట్టిన మాదిరిగానే ద్వారకా నగరంలో తమలో తామే కొట్టుకోవడం, అలాగే ఎక్కువ ఎప్పుడు లేనిదే వారసత్వం కోసం అలా ఎక్కువ మరణాలు సంభవించడం ఇలా జరిగేవి. దానికి తోడు ఒకసారి విష్ణువు అలాగే నారదుడు వీళ్ళందరూ మారువేషంలో మునిల్లాగా ఈ కృష్ణుడు చూద్దామని ద్వారకా నగరానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలేమో చాలా వరకు అపహేళన చేస్తారంట, అంటే ఎక్కిరిస్తారంట. ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిలాగా తయారు చేసి, ఈ అబ్బాయికి బాబు పుడతాడా పాప పుడతాదా చెప్పు అని చెప్పేసి ఆ మునుల్ని అపహేళన చేస్తే, వాళ్ళేమో వీడికి బాబు పుట్టడు, అమ్మాయి పుట్టదు, ఒక ముసలం పుడుతుంది అని చెప్పేసి శాపం పెట్టేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కృష్ణుని చూడడానికి వస్తే ఈ ప్రజలేమో ఇలాగ వాళ్ళని అపహేళన చేస్తారు. సో అదొక శాపం. నెక్స్ట్ దానికి బోనస్గా ఈ గాంధర్వి శాపం, ఈ రెండు కలిపి గట్టి దాడి చేసి ఈ మొత్తం అందమైన ద్వారకా నగరం అనేది నాశనం అయిపోవడానికి కారణమయ్యాయి. సో అప్పుడు ఇలా కళ్ళ ముందే, అంటే కృష్ణుడు కళ్ళ ముందే ఈ గొడవలు కొట్టుకోవడం ఇవన్నీ చూసి కృష్ణుడు ఇక తట్టుకోలేక అర్జునుడిని పిలిచి, ఇక్కడ మిగిలిన ప్రజలను నువ్వు తీసుకెళ్ళిపో, నేను కూడా ఇక్కడి నుంచి ఏదైనా అడవిలోకి వెళ్ళిపోతానని చెప్పేసి కృష్ణుడు అక్కడి నుంచి అర్జునుడికి ఆ ద్వారకా నగరాన్ని అప్పగించి వచ్చేస్తుంటాడు. సో అడవిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మనకు తెలిసిందే, కృష్ణుడు అనే మనకి కార్తికేయ 2 మూవీలో క్లియర్ కట్గా చూపించారు. ఒక వేటగాడు వచ్చి బాణంతో కొట్టడం, అది కృష్ణుడి కాలుకి తగలడం, కృష్ణుడు మరణించడం ఇవి జరుగుతుంటుంది. సో అలా కృష్ణుడు మరణించిన తర్వాత అర్జునుడు ఆ ద్వారకా నగరంలో ఉన్న ప్రజలందరినీ తీసుకెళ్తుండగానే మొత్తం తోకచుక్కలు, విపరీతమైన పిడుగులు పడి, అలాగే సముద్రం ఒకటేసారి ఉగ్ర రూపం దాల్చి
ద్వారకాని ముంచేస్తుంది. అర్జునుడు చూస్తాను కానీ ముంచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా ద్వారకా నగరం అనేది అంతమైపోయింది. సో మొత్తానికి ఈ ద్వారకా నగరం అంతమైపోయింది. మరి ఈ ద్వారకా నగరం అసలు ఎప్పుడు మునిగిపోయింది అంటే దగ్గర క్రీస్తు పూర్వం 1443 సంవత్సరంలో మునిగిపోయింది. ఇంతకీ ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మించబడిందంటే క్రీస్తు పూర్వం 3050 సంవత్సరాలకి అప్పటి నగరం ఇది, ద్వారకా నగరం అనేది. దీనికి మనకి ఏం జరిగింది, మొత్తం 1983లో ఈ నగరం మనకు బయటపడడం జరిగింది. 2001, 2004 ఈ టైం పీరియడ్లో దగ్గర 3 సంవత్సరాల పాటు డాక్టర్ ఎస్ఆర్ రావు అనే వ్యక్తి పరిశోధనలు చేసి అక్కడ దొరికిన చాలా విలువైన రాళ్ళని, పరికరాలని, అలాగే ఆ ఆర్కిటెక్చర్, అప్పుడు కట్టిన గుడి ఆర్కిటెక్చర్ని, ఇవన్నిటిని యూకేలోని ఆక్స్ఫర్డ్, అలాగే జర్మనీలోని హన్వార్, అలాగే మన భారతదేశంలో కొన్ని ఇన్స్టిట్యూట్స్కి పంపించి కాల నిర్ణయ పరీక్ష చేయడం జరిగింది. సో ఈ కాల నిర్ణయ పరీక్ష అంటే అది ఏ కాలంకి చెందింది, ఎప్పటిది అని చెప్పేసి తెలియజేస్తారు. సో ఇలా ఈ ద్వారకా నగరం అనేది కట్టడము జరిగింది, మునిగిపోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, చెప్తుంటే నాకే గూజ్ బంప్స్ వస్తున్నాయి, మామూలుగా లేదు హిస్టరీ అయితే. సో ఇది మొత్తానికి ఇన్ఫర్మేషన్. సో మన వీడియో చాలా వీడియోస్ చేస్తాను, అవన్నీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలు మీ ముందుకు రావాలంటే ఈ వీడియోని మీరు లైక్ చేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో వస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన వీడియో మీకు ఫోన్లోకి వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, నన్ను ఎంతకాలం ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.